కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. తెలుగు ప్రజలందరికీ ప్రత్యేక లేదండి ఇక్కడ చాయిస్ చూసుకోండి. 5 సంవత్సరాలుగా అర్ధ దశాబ్దంగా మనకి ఉన్న ఈ ప్రభుత్వ దమనకాండకి గీతం పలికే సమయం. సో దాంట్లో భాగంగానే నేను ఈరోజు పిఠాపురంలో నామినేషన్ వేయడం మధ్యలో 70,000 మంది ప్రజా సమూహంతో ఆశీర్వచనాలు గ్రామాభిమానాలు ఇస్తూ వచ్చాను ఇక్కడికి. ఇంకా టైం అయిపోతుందని చెప్పి మధ్యలో షార్ట్ కట్ తీసుకుని ఇక్కడికి వచ్చాం. మనం వెళ్ళేటప్పుడు ఎవరైతే మిస్సారో వాళ్ళందరికీ కూడా ఆశీర్వచనాలు తీసుకొని సాయంత్రం ఉప్పాడ సభలో ప్రసంగించబోతున్నాం. ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి 2047కి వచ్చే తరానికి చాలా కీలకమైన ఎన్నికలు. ఈ కీలకమైన ఎన్నికల్లో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ 2 ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ముందుకెళ్తాం. జనసేన కూడా చాలా బలం పుంజుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు నిలబడి ముందుకెళ్ళాం. అదేవిధంగా చాలా మంది బలమైన నాయకులు త్యాగాలు మాకు మండపేట, రామచంద్రపురం చాలా ఒక 30-40 నియోజకవర్గాలు మా అభ్యర్థులు పెద్దపురం లాంటి నియోజకవర్గాల్లో కూడా నేను విత్డ్రా చేయడం జరిగింది. సత్తుకమని చెప్పాను. దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజానాయకులు, ప్రజల్లో బలమైన అవగాహన ప్రజా సమస్యల మీద అలాంటి వ్యక్తి వర్మ గారు నా కోసం సీట్ని త్యాగం చేశారు. మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు, నమస్కారాలు. ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలకే కానీ వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తున్నారు. సో మనస్ఫూర్తిగా వారికి కూడా భవిష్యత్తులో ఉన్నత స్థానాలను నిర్వహించాలి. దానికి నా కృషి తెలియజేసుకుంటాను. అలాగే జనసేన కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం కూడా వస్తుంది. దానికి సంగెల ఉదయ్ శ్రీనివాస్ టీ టైం అధ్యక్షునిగా, టీ టైం వ్యవస్థాపకుడిగా పేరు. దాదాపు 25,000 మంది పైకి ఆయన ఉద్యోగాలు ఇచ్చారు. సో అలాగే దేశం నలుమూలల ఆయన టీ టైం చూడవచ్చు. ఇలాంటి వ్యక్తి కాకినాడ పార్లమెంట్కి వెళ్తే ఖచ్చితంగా అది ఉపాధి అవకాశాలు కానీ, మనకు కావాల్సిన ఓఎన్జీసీ వల్ల జరుగుతున్న కాలుష్యాలు కానీ, ఇవన్నీ చట్టసభ మన పార్లమెంట్ బలంగా మాట్లాడగలిగే తెలుగే కాదు, ఆంగ్ల భాషల్లోనూ, హిందీ, తమిళ్లో కూడా నిష్ణాతులు. అలాంటి వ్యక్తి ఈరోజు నేను జనసేన తరపు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం. ముఖ్యంగా బుర్రా కృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీ నాయకులు మనస్ఫూర్తిగా అండగా ఉన్నారు. ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించబోతుంది. దానికి తార్కాణం నిదర్శన నామినేషన్ వేసే ప్రక్రియ. అలాగే ఏ మీడియానైతే ఈ ప్రభుత్వం నడిపిస్తుందో ఆ మీడియాకి మేము అండగా ఉంటాం. మీ కష్టాల్లో మేము పాల్గొంచుకుంటాం. ఈ కష్టాలకి మేము చేయొచ్చు తీసుకోవాలి. మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. హెల్త్ పై పదే కామెంట్స్ చేస్తున్నారు కదా.
ఇంకొకటి 1 తారీఖు వస్తుంది, పెన్షనర్లకు సంబంధించి పింఛన్ ఇంటికి పంపుతారా లేదా ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం రాజకీయం చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇది నిజంగా కనుక చీఫ్ సెక్రటరీ కానీ పోలీస్ అధికారులు కానీ దీనికి అడ్డంకులు కల్పించకపోతే పెన్షన్ ఇళ్ళకే జరుగుతుంది. ఖచ్చితంగా. కాకపోతే దీన్ని ప్రభుత్వం ఆపాలనుకుంటే ఇది ఖచ్చితంగా ఈరోజు ఈ 1వ తారీఖు ఇంటికి పెన్షన్లు అందకపోతే దాంట్లో ప్రభుత్వం చుట్టుందని మనసు నమ్మకం. సార్, పిఠాపురం ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎన్నికలు రాబోతున్నాయి, లక్షల ఓట్ల మెజార్టీ అంటున్నారు, ప్రజలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇది ఇప్పుడు దాకా మనం ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గం త్రికోణ పోటీ ఉంది. ఈసారి ఈ పోటీ అన్ని సమస్యల మీద సమగ్రమైన దృష్టి పెట్టడానికి, ఇప్పుడు నేను వర్మ గారు విడివిడిగా పోటీ చేయడానికి, కలిసి మేము ఉమ్మడిగా ఒక ప్లాట్ఫామ్ మీద పోటీ చేయడానికి, సమస్యలను పరిష్కరించడానికి చాలా సులభం. అలాగే క్లాష్ ఉంది. లేదంటే ఏదన్నా సరే ఈ సమస్యను ఇలా సాల్వ్ చేయాలని ఒక ఇది ఉన్నప్పుడు, ఒక డిబేట్ ఉన్నప్పుడు దాన్ని సామరస్య వాతావరణాన్ని పరిష్కరించాలి. అలాగే 5,000 కలిస్తేనే పిడికింది కదా, ఇంతమంది కలిసి వస్తే సమస్యకి మరింత బలమైన పరిష్కారం అలాగే చూస్తాం.